సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, చాలామంది చెప్తుంటారు డాక్టర్స్, మన గట్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే కనుక మనకు హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనం హెల్తీగా ఉండేలా చూసుకోవాలి మన గట్ని అని చెప్పి. అసలు నిజంగా గట్ అంటే ఏంటి మేడం? సో గట్ అంటే అసలు ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేసే టర్మ్ ఇది, గట్ హెల్త్ అనేది. గట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అని అనుకోండి, ఓకే, మన ఇంటెస్టైన్స్ అనమాట. సో బేసిక్లీ గుడ్ గట్ హెల్త్ అంటే ఏంటంటే డైలీ 1 ఎపిసోడ్ ఆఫ్ స్టూల్ మోషన్ అనేది పాస్ చేయగలిగితే గట్ హెల్త్ అనేది బాగుంది, డైజెషన్ అనేది బాగుంది. మన గట్లో ఏదైతే జరగాలో అది డైజెషన్ ప్రాసెస్ కానివ్వండి, అబ్జార్ప్షన్ ప్రాసెస్ కానివ్వండి, అది సరిగ్గా జరుగుతోంది అని అర్థం. సో గుడ్ గట్ హెల్త్ కి డెఫినేషన్ ఏంటి అంటే డైలీ వితౌట్ స్ట్రెయిన్, అంటే కష్టపడకుండా, స్ట్రెయిన్ లేకుండా, డిఫికల్టీ లేకుండా మోషన్ అనేది పాస్ చేయగలగాలి. దాన్ని గుడ్ గట్ హెల్త్ అని అంటాం. గట్ హెల్దీగా ఉండాలంటే అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటుంది మేడం? సో జనరలీ గట్కి ఇంపార్టెంట్ ఏదైతే ఇప్పుడు మన గట్లో ఏముంటాయి అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటాయి. అది మనకి చిన్న వయసులోనే మేబీ బేబీ ప్రెగ్నెన్సీ మదర్ వూంబ్లో ఉన్నప్పటి నుంచి డిసైడ్ అయిన బ్యాక్టీరియా అవి. ఓకే, సో అప్పటి నుంచి ఆ బ్యాక్టీరియా అనేవి ఫామ్ అవుతాయి. ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్లో ఉండాలి. బ్యాలెన్స్లో ఉంటేనే చాలా డైజెస్టివ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో ఏ ఫుడ్స్ అయితే ఈ గుడ్ బ్యాక్టీరియాని తక్కువ చేయకుండా, వాటిని చంపేయకుండా, బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచకుండా ఉంటాయో అవి గట్కి హెల్దీ అన్నట్టు అర్థం అనమాట. సో గట్కి ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఏంటి అంటే జనరలీ మనం అంటాం కదా పెరుగు మజ్జిగ మంచిది అని. అందులో అది ఎందుకు మంచిది అంటే అందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. అందులో ఏదైనా ప్రోబయోటిక్ ఫుడ్, ప్రోబయోటిక్ అంటే ఫర్మెంట్ అయిన ఫుడ్, ఫర్మెంట్ అయిన ఫుడ్ అది దోశ మన బ్యాటర్స్ అయి ఉండొచ్చు, మన పెరుగు మజ్జిగ అయి ఉండొచ్చు. హోల్ గ్రెయిన్ని ఫుల్గా తీసుకోవటం, రిఫైన్డ్ కాకుండా గ్రెయిన్ని తీసుకోవటం. లెగ్యూమ్స్ అని అంటాం కదా మనం, బీన్స్, లెగ్యూమ్స్, అవి చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఏవైతే ప్రోబయోటిక్స్ గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఫుడ్స్ ఉంటాయో అవి చాలా మంచిది గట్ హెల్త్ కోసం. మనకు అంటే గట్ హెల్త్ కరెక్ట్గా మీరు అన్నట్టుగా బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఈక్వల్గా లేకపోతే మనకు గట్ హెల్తీగా లేదు అని అర్థం అన్నారు కదా మేడం. నిజంగా లేకపోయి ఉంటే కనుక మనకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి? సో మోస్ట్ కామన్గా అందరు చూసేది ఏంటంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, డైలీ ఒక స్టూల్ పాస్ అవ్వాలి, డిఫికల్టీ లేకుండా, కష్టం లేకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా అని. సో ఇది అవ్వదన్నమాట. సో డైలీ వాళ్ళకి మోషన్ ఇద్దరు వాళ్ళు పాస్ చేయలేరు, లేదా వాళ్ళు పాస్ చేయటం చాలా డిఫికల్ట్గా పాస్ చేయాల్సి వస్తుంది. స్ట్రెయిన్ చేసి హార్డ్గా ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి మోషన్ పాస్ చేయాల్సి వస్తుంది, లేదా డైలీ అవ్వకుండా ఉంటుంది వాళ్ళకి. గ్యాస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. బ్లోటింగ్ అంటాం కదా మనం, గ్యాస్ పొట్టలో ఎక్కువ గ్యాస్ ఉన్నట్టు అనిపించచ్చు, త్రేనుపులు రావచ్చు, కింద నుంచి గ్యాస్ పాస్ చేయొచ్చు, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకు ఉండే ఛాన్స్. కొంతమందికి కడుపులో నొప్పి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. ఇది గట్ హెల్త్ బాగాలేదు అని దాని మీనింగ్. ఓకే, అంటే మలబద్ధకం టైప్ దానికి రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కరెక్ట్. గట్ హెల్త్ బాగాలేకపోతే. ఓకే, చాలా మందిలో అంటే తిన్న ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము, ఇలాంటివి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి కదా మేడం? ఖచ్చితంగా రిలేటెడ్ అండి. సో అది ఓన్లీ దీని వల్ల అని చెప్పను, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల కూడా రావచ్చు, కానీ గ్యాస్ట్రిక్ కి వేరే చాలా రీజన్స్ ఉన్నాయి. సో గట్ హెల్త్ కి ఏంటి అంటే స్టూల్ రాకపోవటము, దానివల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వటము, దానివల్ల ఎక్సెసివ్ గ్యాస్ ఫామ్ అవ్వచ్చు, అండ్ పొట్ట అనేది ఫుల్గా టైట్గా ఉండటము, ఆకలి అనేది తక్కువ ఉండే, బికాస్ గ్యాస్తో ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆకలి అనేది తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట వీళ్ళలో. ఓకే మేడం, హెల్దీగా ఉండాలి గట్ అని అంటే పాలు మజ్జిగ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నారు కదా, నిజంగా ఎంత మోతాదులో తీసుకోవాలి? పాలు అనగానే చాలామంది ఈ మధ్యకాలంలో డైరీ ప్రొడక్ట్స్ అన్ని ప్రోటీన్కి సంబంధించిన ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు, తీసుకోవద్దు అని కూడా చెప్తున్నారు కదా మేడం. ఎలాంటి మిల్క్ తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో మిల్క్ గురించి మనం డైరెక్ట్గా వచ్చామనుకోండి,
మిల్క్ అనేది చిల్డ్రన్ తర్వాత అసలు బేసిక్గా మిల్క్ అందరు ఎందుకు తీసుకుంటారంటే అందులో ఉన్న కాల్షియం వల్ల బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది అని. సో కిడ్స్ తర్వాత అడల్ట్హుడ్లో అంత మనకి కాల్షియం అదే మిల్క్ సప్లిమెంట్స్ అవసరం లేదు. మన కాల్షియం అనేది మన డైట్లోనే వచ్చేస్తుంది. మిగతా మనం తినే బ్యాలెన్స్ డైట్లోనే ఎంత కాల్షియం మనకు అవసరమో ఆ మాత్రం మనకి డైట్లోనే వచ్చేస్తుంది. పాల ద్వారా తీసుకునే అవసరం లేదు. కిడ్స్కి బోన్ ఫార్మేషన్ కానివ్వండి అవన్నీ ఎక్కువ జరుగుతాయి కాబట్టి చిన్న వయసులో వాళ్ళకి అవసరం. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే మిల్క్ అనే ప్రోటీన్ చాలా మందికి ఎక్కువగా ఈజీగా డైజెస్ట్ అవ్వదు. సో వాళ్ళని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని అంటాము. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే ఈ మిల్క్ ప్రోటీన్ మిల్క్ సంబంధించినవి ఏవి తీసుకున్నా వాళ్ళకి కడుపులో అనీజీనెస్ ఉండటం కానివ్వండి, బ్లోటింగ్ రావటం కానివ్వండి, లూజ్ స్టూల్స్ రావటం కానివ్వండి, కాన్స్టిపేషన్ అవ్వటం కానివ్వండి, కడుపులో నొప్పి రావటం కానివ్వండి అవుతుంది. సో ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉందో అంటే లేదా వాళ్ళకు ఉందో లేదో అని తెలియకపోతే పాల రిలేటెడ్ థింగ్స్ తీసుకున్నారు వాళ్ళకి ఇలా అయింది అంటే వెంటనే వాళ్ళకి ఇంటాలరెన్స్ ఉన్నట్టు అర్థం. ఎందుకు వస్తుంది మేడం? ఇది చాలా రీజన్స్ ఉంటాయండి. అది మన జెనెటిక్ గా ఎన్నో రీజన్స్ ఉంటాయి దీనికి. సో ఇవి అవాయిడ్ చేసుకుంటూ వీళ్ళలో అవాయిడ్ చేయొచ్చు. అలా అని చాలా మంది తీసుకోవాలా తీసుకోవద్దా అంటే మిల్క్ అనేది అడల్ట్లో అంత అవసరం లేదు. సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఎస్ కర్డ్ అనేది చాలా మంచిది. ఇట్స్ ప్రోబయోటిక్. మనం ఇందాక చెప్పుకున్నట్టు గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. గుడ్ బ్యాక్టీరియాకి మనకి బాడీకి డైజెషన్కి సెవరల్ మన బాడీ హెల్త్కి అవసరం కాబట్టి కర్డ్ కానివ్వండి మజ్జిగ కానివ్వండి తీసుకోవచ్చు. సో ఈ కర్డ్ మజ్జిగ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది కాబట్టి సో అది ఫర్మెంట్ అయ్యే దాంట్లో ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎవరైతే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోలేరో వాళ్ళు ఇది అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, పెరుగు కూడా చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పెరుగుని డైరెక్ట్గా అలానే తీసుకోకుండా మజ్జిగ రూపంలో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని. అది నిజమే అంటారా మేడం? అంటే 2 రీజన్స్ అండి. రెండిటికి చాలా తేడా లేదు. ఓన్లీ తేడా ఏంటి అంటే క్యాలరీస్. పెరుగులో కొంచెం ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, మజ్జిగలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎవరైతే వెయిట్ లాస్ కోసమో లేదా క్యాలరీస్ అనేది తక్కువ తిందాం అనుకుంటున్నాను నేను ఈరోజు, అది ఏ రీజన్ వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వెయిట్ లాస్ కోసం కానివ్వండి, ఏ రీజన్స్ కోసమైనా క్యాలరీస్ అనేది తక్కువ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు పెరుగు బదులు మజ్జిగ తీసుకోవటం బెటర్. లేదంటే రెండిట్లో ప్రోబయోటిక్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఓకే మేడం, చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నా వస్తుంది, లేదు అంటే నార్మల్గా కూడా వస్తుంది. అసలు ఎందుకు మేడం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి? సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఇందులో డైవర్స్గా ఉన్నాయండి రీజన్స్. ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇండైజెషన్, వాళ్ళకి సరిగ్గా డైజెస్ట్ అవ్వడం. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లోటింగ్, పొట్టంతా ఉబ్బినట్టు ఉంటే ఉబ్బసం లాగా ఉన్నట్టు. థర్డ్ థింగ్ ఏంటంటే తిన్న వెంటనే కడుపు నొప్పి రావటం. ఫోర్త్ థింగ్ ఏంటంటే మంట లాగా ఉండటం. ఓకే, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటంటే మన తినే స్టమక్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్లేమ్డ్ అవ్వటం, అంటే ఇన్ఫ్లమేషన్ రావటం. ఇప్పుడు ఇది మన స్టమక్ లైనింగ్ అనుకోండి, దెబ్బ తగిలితే ఎలా రెడ్గా అయిపోతుంది, సో స్టమక్ లైనింగ్ అలా రెడ్గా అయిపోతుంది. సో అక్కడి నుంచి మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో ఆ లైనింగ్ కొంచెం ఇన్ఫ్లేమ్డ్గా ఉంది కాబట్టి సరిగ్గా అబ్జార్బ్ కావు కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం చాలా హెవీ మీల్స్ తీసుకుంటాం గ్యాస్ట్రైటిస్ అప్పుడు. సో మన స్టమక్లోంచి అన్ని యాసిడ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు తక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యేది కష్టం. అందుకే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి డైట్ అనేది నేను చాలా మోడిఫై చేస్తాను. మోడిఫై చేస్తే డైజెషన్ ఈజీగా అయ్యి ఫస్ట్ ఇవి హీల్ అవుతుంది. హీల్ అయితే మనం నెక్స్ట్ తర్వాత లైఫ్ లాంగ్ ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. నిజంగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది మీరు అన్నట్టుగా కడుపు నొప్పి, కొంతమందికి ఉబ్బిపోయినట్టుగా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. అసలు కరెక్ట్గా ఇది గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమే అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మేడం పర్టికులర్గా? సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే తిన్న వెంటనే కొంచెమే తినాలని ఎపటైట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొట్ట అనేది ఉబ్బినట్టు ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు గ్యాస్ ఉన్నట్టుంది, ఆకలి తక్కువ ఉంది, పొట్ట ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది, అది ఒక రీజన్. సెకండ్ థింగ్ రిఫ్లక్స్ సిమ్టమ్సే గ్యాస్ట్రైటిస్ అని కూడా చాలా మంది అనుకుని వస్తారు నా దగ్గరికి. రిఫ్లక్స్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే తిన్న వెంటనే మంట రావటం, ఇక్కడ థ్రోట్ ఏరియా నుంచి చెస్ట్ ఏరియా నుంచి కడుపు వరకు. సో ఈ సిమ్టమ్స్ అంటే ఏంటి అంటే జనరలీ మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఫుడ్ పైప్ లోంచి స్టమక్ లోకి వెళ్తుంది.
ఈ ఫుడ్ పైప్లోంచి స్టమక్లోకి వెళ్ళేటప్పుడు ఒక వాల్వ్ ఉంటుంది ఫుడ్ పైప్ ఎండ్లో, అది ఓన్లీ ఆహారం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. కానీ కొంతమందికి ఈ లోవర్ ఎండ్, ఈ ఫుడ్ పైప్కి లోవర్ ఎండ్ ఎప్పుడు ఓపెన్గా ఉందనుకోండి, సో ఏదైతే ఫుడ్ స్టమక్లో ఉందో యాసిడ్ సెక్రెట్ అయ్యాక అది మళ్ళీ పైకి వెళ్తుంది. సో యాసిడ్తో మిక్స్ అయిన ఫుడ్ పైకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి మంట వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పులి త్రేణుపులు అని అంటారు, పుల్లగా ఉండే త్రేణు, అదంతా వాటిని రిఫ్లక్స్ సిమ్టమ్స్ అంటారు. ఎస్పెషలీ వాళ్ళకి ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ అంటే ఇక్కడ నొప్పి అనేది ఉంటుంది లేదా మంట అనేది ఉంటుంది తిన్న తర్వాత. ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లమ్. సో ఇది గ్యాస్ట్రైటిస్ దేని వల్ల రావచ్చు అంటే ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మనం ఏం తీసుకుంటున్నామో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం తినే ఆహారాలు ఏదైతే తీసుకోకూడదో అది తీసుకున్నారనుకోండి గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లం. గ్యాస్ట్రైటిస్ వచ్చాక అందులో హెచ్ పైలోరై అనే బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది చాలా కామన్, గాలిలో ఉంటుంది. సో ఇది ఉన్నా కూడా వీళ్ళకి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యేకించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఇంకెక్కువ అవుతుంది, స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. అట్లా పర్టికులర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా మేడం తీసుకోకూడనివి? అవునండి. సో ఎస్పెషలీ వాళ్ళు చూసేది ఏంటంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నప్పుడు, అంటే బజ్జీ కానివ్వండి, బోండా కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, కాఫీ, టీ, పులుపు, చాలా మంది స్వీట్స్ తిన్నాక. సో మోస్ట్ కామన్ మిల్క్ ప్రోడక్ట్స్ లేదా వీట్ ప్రోడక్ట్స్. ఎందుకంటే వీటన్నిటికీ మనకి డైజెస్ట్ అవ్వడానికి ఆ స్టమక్ లైనింగ్ ఆల్రెడీ ఇన్ఫ్లేమ్డ్గా ఉంది కాబట్టి కొంచెం కష్టంగా ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. సో సిమ్టమ్స్ ఇవి మోస్ట్ కామన్: మిల్క్ ప్రోడక్ట్స్, వీట్ ప్రోడక్ట్స్, పులుపు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, ఇవి చాలా ట్రిగర్ చేస్తాయి. ఓకే మేడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పినవేనా, లేదంటే కొంతమంది అసలు నాన్ వెజ్ ఫుడ్ తినొద్దు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి ఎందుకంటే వాటిలో మనం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తుంటాము అని చెప్తుంటారు, ఇదంతా నిజమే అంటారా? అంటే నాన్ వెజ్ అవాయిడ్ చేయమని నేను చెప్పను. ప్లాంట్ బేస్డ్ డైట్కి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ మీట్ అనేది డైజెషన్ అనేది కష్టం, అంటే కొంచెం ఎక్కువ, ఎందుకంటే అది ప్రోటీన్ కాబట్టి. సో ఎనీ డే అది వెజిటేరియన్ డైట్లో కూడా హై ప్రోటీన్ డైట్ గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు తీసుకోకూడదు. సో గ్యాస్ట్రైటిస్ ఎందుకంటే అది కష్టంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు. సో నాన్ వెజ్ ఎనీవేస్ మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది మసాలా అవన్నీ ఒక రీజన్, బట్ రియల్ రీజన్ ఏంటంటే అది మన డైజెషన్ ప్రాబ్లమ్. సో అవాయిడ్ చేస్తే గుడ్, బట్ అవాయిడ్ చెయ్యాలని లేదు. కొంతమందికి బాగానే పడుతుంది, కొంతమందికి పడదు. సో ఈజీగానే డైజెస్ట్ చేసుకోగలుగుతోంది వాళ్ళ స్టమక్ అనుకుంటే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, దానివల్ల గ్యాస్ట్రైటిస్ పెరగటం అవ్వదు, ఉండదు. ఓకే మేడం, ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా వస్తుందండి. ఆల్కహాల్ అంటే అది ఒక యాసిడ్. సో యాసిడ్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ మన ఫుడ్ పైప్ ప్లస్ స్టమక్ లైనింగ్ అండ్ ఇంటెస్టైన్ లైనింగ్ మీద ఆల్కహాల్ వెళ్తున్నట్టు. సో దానివల్ల ఖచ్చితంగా గ్యాస్ట్రైటిస్ లేదా ఈసోఫేజైటిస్ అంటాం. ఫుడ్ పైప్ని ఎఫెక్ట్ చేస్తే ఈసోఫేజైటిస్ అంటాం. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డియోడినం స్టమక్ని దాన్ని డియోడినైటిస్ అంటాం. సో ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.